ఈ బిడ్డికి కెంచయ్య గారు సంవత్సరానికి జీడి నుంచి, మామిడి నుంచి, అరటి నుంచి సంవత్సరానికి ఒకసారి ఆయనకి ఆదాయం వస్తుంది. కానీ అంతర పంటల నుంచి ఆయనకి రెగ్యులర్గా ఇన్కమ్ అనేది వస్తుంది. ప్రతి జీడి రైతు ఆలోచించవలసింది ఏంటి అంటే, ప్రధాన పంటల్లో అంతర పంటల ద్వారా నిరంతర ఆదాయం రావడం వల్ల మనకి సంవత్సరంలో ఒక ఆదాయ వ్యయాలను కూడా నిలదొక్కుని మంచి స్థానంలో ఉండగలుగుతారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పి షణ్ముఖరాజు. ప్రకృతి వ్యవసాయ విభాగం డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా వ్యవసాయ శాఖలో పార్వతీపురం మన్యం జిల్లాలో చేస్తున్నాం. ఈరోజు మనం జీడి రైతు, ఈయన పేరు బిడ్డికి కెంచయ్య, భార్య పేరు పారమ్మ. ఈయనకి 4 పిల్లలు ఉన్నారు. ఈ 4 పిల్లల్ని మంచి భవిష్యత్తులో తీసుకెళ్లారు. అదేవిధంగా తన యొక్క 3 ఎకరాల భూ విస్తీర్ణంలో కూడా ఉన్న అన్ని రకాల పంటల్ని వేసుకొని ఆ భూభాగాన్ని 365 రోజులు కప్పి ఉంచే విధానాన్ని అనుసరిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కెంచయ్య అండి. జీవల్స మండలం అలమండ పంచాయండి. పార్వతీపురం మన్యం జిల్లా మాది. నేను గుంటూరు వెళ్ళాం. ఆ ఏరియా ఒక ఏడి గారు అంటే రిజిస్టర్డ్ ఆఫీసర్ పని మీద వెళ్ళి కలిసి వెళ్ళాం. కెంచయ్య గారు ఈ రకం చేస్తే మీకు బాగుంటుంది, మీ పోదామని చెప్పొచ్చాడు. అక్కడ వ్యవసాయం చేసి అవి తిరిగి ఇవి చేస్తే పాడిపోయిన తర్వాత నిజంగా అప్పుడు చేసుకోవడం కదా, తిరిగి ఒకరు చెప్పడం కదా, నేను చేస్తే బాగుంటుందేమో అని మనసులో పెట్టుకొని చేసాం. ఆ తర్వాత జీవనాధార ఈ కషాయాలు అవి వీళ్ళు వచ్చి అన్ని కార్యక్రమం దగ్గరుండి చేస్తుంటున్నాం. ప్రధాన పంటగా ముందు జీడి మామిడి, అంత మామిడి, అంతర పంటలుగా వంగ, టమాటా, చిక్కడ, బీర, బెండకాయ, గోంగూర, తోటకూర అది చేస్తున్నామండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఆయన మెయిన్ క్రాప్ జీడి ఉంది, మామిడి ఉంది, అదేవిధంగా అరటి. సో ఈ 3 రకాలు ప్రధాన పంటలుగా వేసుకుంటూ వాటి మధ్యలో అంతర పంటలు కూరగాయలు వేసుకున్నారు. అదేవిధంగా బార్డర్లో కొండ చీపురు, పైనాపిల్ని కూడా వేసుకున్నారు. ఈయన ఏదైతే భూభాగం ఆయనకు ఉందో ఆ భూభాగాన్ని అంతటినీ వినియోగించుకుంటున్నారు. ఇది ఒక మెట్ట ప్రాంతము, రైన్ఫెడ్ ఏరియా. ఇది ఒక చెక్ డ్యామ్ను అనుసరించి, ఒక ఆయకట్టును అనుసరించి ఇది సాగు జరుగుతుంది. ఈ గడ్డ నుండి వచ్చే నీటిని ఈయన ఒడిసిపట్టి ఆ నీటిని ఆయనకున్న మెట్టు భూమిని అంతటినీ ఈ కూరగాయల సాగులోన వినియోగించుకుంటున్నారు. ఏదైతే మెట్టు ప్రాంతం ఉందో దాన్ని పల్లం ప్రాంతంగా, అంటే గట్టుగా కష్టపడి చేసి ఆ గట్టుల దగ్గర ఈ కూరగాయల సాగు అనేది చేస్తున్నారు. సో ఈ విధంగా ఆ నీటిని ఒడిసి పట్టుకొని ఈయన ఈ మెట్టు ప్రాంతంలో చేయడం అనేది చాలా మెచ్చుకోదగిన విషయము. ఘనజీవం ప్రతి మొక్క దగ్గర కొంచెం కొంచెం వేస్తుంటాము. ప్రతి 15 రోజులు గ్రామీణ జీవితం అవి వేస్తుంటాము. ఎక్కువ 200 లీటర్లు ఎట్టినప్పుడు నీరు ద్వారా పంపిస్తాము. తక్కువ ఉన్నప్పుడు ఈ బకెట్లు వేసుకొని మొక్క పోస్తుంటాము. పౌధ దశలో పుల్లటి మజ్జిగ అవి తయారు చేసి ఒక రాత్రల్లా ఆ ఓడిపోయి తయారు చేసిన పులుపు వచ్చిన తర్వాత మామిడి కానీ, జీడి కానీ అవన్నీ మొత్తం పేరు చేస్తుంటామండి. సో ఈ విధంగా మనకి ఈ బిడ్డికి కెంచయ్య గారు వ్యవసాయం అనేది ఒక బహుళ విధానంలో చేస్తున్నారు. ఇందులో ఈ 3 ప్రధాన పంటలు 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి ఆదాయం తీసుకుంటారు. అయితే ప్రధాన పంటల మధ్యలో ఏవైతే అంతర పంటలు వేసుకుంటున్నారో వీళ్ళు రెగ్యులర్గా వీటిని హార్వెస్ట్ చేస్తున్నారు. అయితే కూరగాయలు, ఆకుకూరలు, తీగ జాతికి సంబంధించి, దుంప జాతికి సంబంధించి
టోటల్గా వీటిని రెగ్యులర్గా హార్వెస్ట్ చేస్తూ వీక్లీ అండ్ మంత్లీ ఇన్కమ్ అనేది పొందుతున్నారు. సో ఈ విధంగా ఆయనకున్న భూ విస్తీర్ణాన్ని అంతటినున్న పలు రకాల పంటలతో 365 రోజులు కంటిన్యూగా ఇందులో ఎక్కడ ఖాళీ లేకుండా కర్బూజీ వాటర్ మెలన్ కూడా పెట్టుకున్నారు. బార్డర్లో హిల్ గ్రూమ్స్ అంటే కొండ చీపుల్ని పెట్టుకున్నారు. సో ఈ విధంగా రెగ్యులర్ ఇన్కమ్ రావడం, నిరంతర ఆదాయం తీసుకురావడం చాలా మంచిగా ఆయనకి సంవత్సరానికి 6 నుంచి 7 లక్షలు పైబడి ఆదాయం వస్తుంది. కనుక ఈ విధంగా ఈ మంచి ప్రకృతి వ్యవసాయ విధానాలని ఈయన యొక్క భూభాగంలో అనుసరిస్తున్నారు. ఇందులో చూసుకున్నట్టయితే ఆయన బయో స్టిమ్యులెంట్స్ ద్రవజీవామృతాన్ని అలాగే ఘనజీవామృతాన్ని టైమ్గా వాళ్ళు అప్లై చేసుకుంటూ ఎక్కడైనా అవసరమైతే ఈ కషాయాలను కూడా తయారు చేసుకొని స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ విధంగా బిడ్డికి కెంచయ్య పారమ్మ దంపతులు చేస్తున్నట్టు వ్యవసాయాన్ని ఒక ఆదర్శంగా ప్రతి ఒక్క రైతు తీసుకొని వాళ్ళ భూభాగంలో వాళ్ళకున్న విస్తీర్ణంలోన ఈ 365 రోజులు ప్రణాళికలోన అంతర పంటలు ఏవైతే ప్రధాన పంటలు సంవత్సరానికి వస్తాయో ఈ అంతర పంటలు మనకి రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది కనుక ప్రతి ఒక్క రైతు తనకున్న భూభాగంలో ప్రధాన పంటలతో పాటు అంతర పంటలు కూడా వేసుకుంటూ మంచి ఇన్కమ్ నిరంతర ఆదాయాన్ని పొంది అదేవిధంగా ఈ 365 రోజులు భూమిని కప్పి ఉంచడం వల్ల పర్యావరణాన్ని రక్షించడము అలాగే మన యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకొని మీ అందరూ ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.